హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ వారితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇండియా కూటమిలోకి జగన్ గారు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపెడుతున్నారు సార్. మరి అంటే షర్మిల గారు మధ్యవర్తిగా పనిచేశారని కూడా అంటున్నారు. ఆ పాసిబిలిటీ ఉందంటారా సార్? ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ జగన్ బీజేపీ పట్ల కొంత కోపంగా ఉన్నాడని అంటున్నారు. ఎందుకంటే బీజేపీ ఈ ఎన్నికల్లో జగన్ని దెబ్బకొట్టడానికి ఎక్కువ ట్రై చేసింది. సో చంద్రబాబు కోరుకున్న విధంగా బీజేపీ ప్రవర్తించింది. దాన్ని బట్టే ఎలక్షన్ కమిషన్ కూడా మ్యాక్సిమం తెలుగుదేశానికి కూటమికి అనుకూలంగానే ప్రవర్తించిందని మనం మొన్న కూడా చెప్పుకున్నాం. చాలా విషయాల్లో క్లియర్గా ఎలక్షన్ కమిషన్ తెలుగుదేశం కూటమికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకునింది. వాళ్ళకి నచ్చిన విధంగా అధికారులను మార్చేసి పురంధేశ్వరి ఎవరెవరినైతే అధికారులను మార్చమని ఆ ప్లేస్లో ఎవరినెవరిని చెప్పిందో పెట్టమని అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ చేసింది. సో డీజీపీని మార్చారు, విజయవాడ ఆయన కమిషన్ మార్చాడు, తర్వాత ఇంటెలిజెన్స్ డీజీని మార్చారు, దాదాపు 6 జిల్లాల్లో ఎస్పీలు మార్చారు, కలెక్టర్లు మార్చారు. చివరి నిమిషంలో కూడా అంటే ముందు రోజు నైట్ కూడా చాలామంది పోలీస్ అధికారులను మార్చేశారు. సో దీనివల్ల అనేక చోట్ల టీడీపీ రిగ్గింగ్ చేసుకునిందనేది వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో అట్లాగే మనకి వీళ్ళ గొడవలు మాత్రం వీడియోలోకి వచ్చాయి, పిన్నెల్లి లాంటివి. ఇటుపక్క తెలుగుదేశం చేసింది మాత్రం ఎక్కడ రాలేదు. అట్లాగే చాలా బూతుల్లో పోలీసుల్ని వైసీపీ డామినెంట్గా ఉన్న ఏరియాలో ఏమో పోలీసులు లేరు, తెలుగుదేశం డామినెంట్గా ఉన్న ఏరియాలో ఏమో పోలీసులు ఉన్నారు. సో అది కూడా ప్లాన్డ్గానే చంద్రబాబు చెప్పినట్టే జరిగింది. అట్లాగే చివరికి పోస్టల్ బ్యాలెట్ విషయంలో కూడా చంద్రబాబు అనుకూలంగానే ఈసీ నిర్ణయాలు తీసుకుంది. దాని మీద వైసీపీ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఈరోజు 6 గంటలకి కోర్టు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది దాని మీద. అంటే క్లియర్గా ప్రతి విషయంలో కూడా బీజేపీ కూటమికి అనుకూలంగానే ప్రవర్తించింది. బిగినింగ్లో జగన్ వైపు ఉన్నట్టుగా కనిపించింది, కానీ మెల్లమెల్లగా వాళ్ళు ఒక్కొక్క ఫేజ్ ఎన్నికలు జరిగే కొద్దీ వాళ్ళకి నమ్మకం పోతుంది. మనమే ఇండిపెండెంట్గా గవర్నమెంట్ ఫామ్ చేయలేము అన్న వాళ్ళకి అభిప్రాయం బీజేపీకి వచ్చింది. దానివల్ల చంద్రబాబు అవసరం ఉంది మనకనేది వాళ్ళు గుర్తించారు. ఇక్కడ జగన్ చంద్రబాబు అన్నప్పుడు మనం చంద్రబాబు వైపు వెళ్ళాలి. ఎందుకంటే జగన్ కూటమిలో చేరడు, రేపొద్దున కూటమి అంటే ఎన్డీఏలో, జగన్ ఎన్డీఏలో చేరనప్పుడు మనకి ఎన్డీఏలో చేరిన చంద్రబాబుకు సపోర్ట్ చేయకపోతే మనకి ఇక్కడ ఎక్కువ సీట్లు రాకపోతే రేపు సెంట్రల్లో ఇబ్బంది అవుతుంది. జగన్కి రేపు సీట్లు వచ్చినా మనకి ఇస్తాడో లేదో తెలియదు. ఎందుకంటే టఫ్ సిచ్యువేషన్ వస్తే కూటమి వైపే జగన్ వెళ్ళే అవకాశం ఉంది అన్న ఒక అభిప్రాయం బీజేపీలో వచ్చింది. దీనికి కారణం ఏంటంటే జగన్ ముందు నుంచి కూడా లాస్ట్ ఎన్నికల్లో కూడా ఏం చెప్పాడంటే ప్రత్యేక హోదా ఎవరు ఇస్తానంటే వాళ్ళకి నేను మద్దతు ఇస్తానని చెప్పాడు. ఆల్రెడీ రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా మీద నేను మొదటి సంతకం చేస్తానని కూడా హామీ ఇచ్చాడు. సో రేపొద్దున ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని వాళ్ళు అనౌన్స్ చేయొచ్చు. ఇస్తామని అనౌన్స్ చేసినప్పుడు జగన్ వాళ్ళకే సపోర్ట్ చేయొచ్చు ప్రత్యేక హోదా కోసం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బీజేపీ క్లియర్గా చంద్రబాబుకి సపోర్ట్ చేసింది. ఆ మేరకు జగన్ వైసీపీ నష్టపోయింది. చాలా చోట్ల తమకు పడాల్సిన ఓట్లు పడకుండా వీళ్ళు రిగ్గింగ్లు చేయడం ఇవన్నీ చేశారు. పోలీస్ అధికారులు ఎక్కువగా వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టి హరాస్ చేయడం, ఇలాగ ప్రతి నిర్ణయంలో కూడా ప్రజలకి లబ్ధిదారులకి ఎలక్షన్ ముందు డబ్బులు వేయడానికి హైకోర్టు వేయమని 1 డే టైం ఇచ్చినా కూడా దాన్ని కూడా వీళ్ళు కేర్ చేయకుండా హైకోర్టు ఉత్తర్వును కూడా ధిక్కరించి ఎలక్షన్ కమిషన్ చంద్రబాబు వైపే నిలిచింది. అది అందరికీ తెలుసు. సో ఒక్క సిఎస్ని తప్ప అందరినీ మార్చేశారు. సిఎస్ని మార్చకపోయినా సిఎస్ వైసీపీ తరఫున పనిచేసింది కూడా ఏమీ లేదు అక్కడ. ఎందుకంటే సిఎస్ను కూడా వీళ్ళే కంట్రోల్ చేశారు. సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఏమీ లేదు. ఊరికే తెలుగుదేశం మీడియా గగ్గోలు పెడుతుంది తప్ప నిజంగా సిఎస్ చేసింది ఏంటి? వైసీపీకి అనుకూలంగా ఏం చేస్తాడు ఆయన? ఏమి చేయలేదు. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తే అదే చేయాల్సి వచ్చింది సిఎస్. సో వీళ్ళు ఏంటంటే ఇంకా మాకు సరిపోలేదు అన్న బాధలో ఉండరు తప్ప అదర్వైజ్ ఎలక్షన్ కమిషన్ మీద కూటమికి పెద్ద కంప్లైంట్స్ లేవు, కానీ వీళ్ళు విపరీతంగా కంప్లైంట్స్ ఉన్నాయి వైసీపీకి. దీన్ని బట్టి క్లియర్గా మనకి కూటమి తరపునే ఈసీ పనిచేసిందనే విషయం అర్థమవుతుంది. దానివల్ల జగన్
కొంత కోపంగానే ఉన్నాడు. అంటే మనం ఇన్ని రోజులు చేసినా కూడా వీళ్ళు చివరికి నాకు యాంటీగానే పనిచేస్తారు, ఇలాంటి వాళ్ళని మనం నమ్మకూడదు అనే విషయం జగన్ కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. పైగా రాజకీయాల్లో ఏంటంటే ఎవరైనా కూడా నిర్ణయాలు అనేవి ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. గతంలో నువ్వు ఫ్రెండ్ కాబట్టి మళ్ళీ నువ్వు ఫ్రెండ్గా ఉండాల్సిన అవసరం ఏమి ఉండదు. సో అది అవసరం ఉంటే నీతో ఉంటారు, లేకపోతే లేదు ఇక్కడ. సో అందుకని రేపు జగన్ కూడా ఇద్దరి మధ్య టైప్ వచ్చి అక్కడ ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి మధ్య అధికారంలో టైప్ వచ్చి జగన్ అవసరం ఏర్పడింది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ జగన్కి ఏ 10-12 సీట్లు వచ్చినా కూడా ఇండియా కూటమికి కూడా ఆ 10-12 చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఈ బయట ఉన్న వాళ్ళని లాగేసుకోవడానికి ట్రై చేస్తారు. ఆల్రెడీ ఇంకొక వార్త ఏమనిపిస్తుందంటే ఎప్పుడైతే బీజేపీకి సొంత మెజార్టీ రాదు, అంటే 272 సీట్స్ రావాలి మ్యాజిక్ ఫిగర్, అది రాదని అందరూ అంటున్నారు. అది కానీ రాకపోతే ఆర్ఎస్ఎస్ నాగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ మోడీ స్థానంలోకి నితిన్ గడ్కరీని తీసుకొచ్చే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ఇది ఊహించే ముందే మోడీ అండ్ అమిత్ షాలు నితిన్ గడ్కరీని ఓడించడానికి కూడా శాయశక్తుల్లో ట్రై చేశారని, దాదాపు 150,000 ఓట్లని వాళ్ళు గల్లంతు చేశారని కూడా ఒక వార్త వచ్చింది. అందుకనే ఆయన నియోజకవర్గంలో మోడీ షాలు వెళ్ళి క్యాంపెయిన్ కూడా చేయలేదు. అంటే క్లియర్గా మోడీకి అమిత్ షాకి మధ్య వాళ్ళకి ఇతర బీజేపీలో ఉన్న వాళ్ళకి లేదా ఆర్ఎస్ఎస్కి మధ్య ఒక కోల్డ్ వార్ అయితే నడుస్తుంది. సో ఈ కోల్డ్ వార్లో సక్సెస్ఫుల్గా బీజేపీ ఇండిపెండెంట్గా గవర్నమెంట్ ఫామ్ చేసే స్ట్రెంగ్త్ వాళ్ళకి ఓన్గా వస్తే పర్వాలేదు. రాని కండిషన్లలో ఆర్ఎస్ఎస్ వేరే రకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అనేక విషయాల్లో ఆర్ఎస్ఎస్ని కూడా ధిక్కరిస్తున్నాడు మోడీ. సో ఆ రకంగా కొంత లిబరల్గా ఉంటున్న గడ్కరీని పెట్టచ్చు. గడ్కరీని పెట్టినప్పుడు ఏంటంటే దేశవ్యాప్తంగా అనేక పార్టీల్లో తమకు సపోర్ట్ తీసుకోవడానికి గడ్కరీ ఒప్పించగలుగుతాడు. ఎందుకంటే ఆయనకి వాజ్పేయి లాగా లిబరల్ ఫేస్ ఉంది. వీళ్ళిద్దరేమో తీవ్రవాది బ్యాచ్ వీళ్ళు, ఎవరు మోడీ అండ్ అమిత్ షా. అందుకని ప్రతి పార్టీకి కూడా వాళ్ళతో మిత్రపక్షంలో ఉన్నా కూడా కోపమే ఉంది. ఇప్పుడు చంద్రబాబు మిత్రపక్షంగా ఉన్నా కూడా నా అరెస్టుకు వీళ్ళే తెలుగుదేశం నాయకుల్లో కూడా ఉంది. అందువల్ల వాళ్ళ సమయం చూస్తే వాళ్ళు కూడా బీజేపీని దెబ్బ కొట్టే సమయం వస్తే కొట్టేస్తారు. వాళ్ళకేమి దాని పట్ల ఏమి ఇది కన్సర్న్ ఉండదు. జగన్ కూడా అంతే. జగన్ కూడా ఈ 10 ఏళ్లలో కేసుల్ని ముందుకి వెనక్కి తీసుకెళ్లకుండా కత్తుల్లాగా జగన్ మీద తల మీద ఏలాడదీస్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళు. ఆ కోపం జగన్లో కూడా ఉంటుంది కదా. విధి లేక మనకి ఎవరైనా లొంగి ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఛాన్స్ దొరికినప్పుడు మన మీద కక్ష తీర్చుకుంటారు. సో అదే పద్ధతిలో జగన్ కూడా ఉన్నాడు. సో ఇప్పుడు సోనియా గాంధీ కొంత హోప్ రావడంతో వాళ్ళు యాక్టివ్ అయినారని చెప్తున్నారు. సో షర్మిల ద్వారా రాయబారం పంపించారని, వీడియో కాల్లో కూడా మాట్లాడారని ఒక వార్త అయితే బయటకు వచ్చింది. ఇది ఎంత నిజమో తెలియదు, కానీ పాజిబుల్ అయితే పాజిబుల్. ఎందుకంటే ఎలక్షన్ ముందే వీళ్ళు కొంత మాట్లాడి పెట్టుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. రేపు పొద్దున సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ వచ్చినప్పుడు బీజేపీని పిలుస్తారు రాష్ట్రపతి. వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రూవ్ చేసుకోలేని కండిషన్లు వీళ్ళు కూడా మాకు ఎంత మద్దతు ఉందని వీళ్ళందరూ లిస్ట్ ఇస్తారు ఎలాగో రేపు పొద్దున. సో ఇది కొంత డ్రామా నడుస్తుంది. టైట్గా కానీ వస్తే, టైట్గా రాకుండా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేస్తే ఓకే, రానప్పుడు ఇవన్నీ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకన్నా మంచిదని ఎలక్షన్ ముందే కూటమి వాళ్ళు కూడా వివిధ పార్టీల్ని కాంటాక్ట్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. నిన్న జైరాం రమేష్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు విలేకరుల సమావేశంలో. మేము ఖచ్చితంగా ట్రై చేస్తాము అనేక పార్టీలను అనేసి. ఆ రకంగా బీజేపీతో కొద్దిగా ఇబ్బందిగా ఉంటున్న జగన్ ఖచ్చితంగా ఇటువైపు వెళ్ళే అవకాశం ఉంది. ఆల్రెడీ బీజేపీ వాళ్ళు కూడా కాంటాక్ట్ చేశారు జగన్ అని చెప్తున్నారు. కానీ జగన్ తెలుగుదేశం ఉన్న కూటమికి జగన్ సపోర్ట్ ఇస్తాడా అనేది కూడా ఒక డౌట్. తెలుగుదేశం ఆల్రెడీ బీజేపీతో ఉంది కాబట్టి జగన్ ఖచ్చితంగా తనకు ఆల్టర్నేటివ్ ఇంకా ఉండేది ఇండియా కూటమి కాబట్టి ఆ వైపుగా వెళ్ళే అవకాశాలు అయితే లేకపోలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. రాని కండిషన్లలో ఆర్ఎస్ఎస్ వేరే రకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అనేక విషయాల్లో ఆర్ఎస్ఎస్ని కూడా ధిక్కరిస్తున్నాడు మోడీ. సో ఆ రకంగా కొంత లిబరల్గా ఉంటున్న గడ్కరీని పెట్టచ్చు. గడ్కరీని పెట్టినప్పుడు ఏంటంటే దేశవ్యాప్తంగా అనేక పార్టీల్లో
తమకు సపోర్ట్ తీసుకోవడానికి గడ్కరీ ఒప్పించగలుగుతాడు. ఎందుకంటే ఆయనకి వాజ్పేయి లాగా లిబరల్ ఫేస్ ఉంది. వీళ్ళిద్దరేమో తీవ్రవాది బ్యాచ్ వీళ్ళు, ఎవరు మోడీ అండ్ అమిత్ షా. అందుకని ప్రతి పార్టీకి కూడా వాళ్ళతో మిత్రపక్షంలో ఉన్నా కూడా కోపమే ఉంది. ఇప్పుడు చంద్రబాబు మిత్రపక్షంగా ఉన్నా కూడా నా అరెస్టుకు వీళ్ళే